నడిపొట్టులో వాడు మిమ్మల్ని కొడితే వాడిని ముక్కలుగా నరికేయకుండా ఎందుకు వదిలిపెట్టారు నాన్న? ఒక్క ఫోన్ చేసి ఉంటే. ఆ బాబు, టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? బ్యాట్ ఇచ్చుకొని గ్రౌండ్ లో దిగినోడి తెలుస్తుంది. అక్కడ డైర్లో నుంచి ఆవిర్లు వస్తుంటాయి. రావా? మనం కత్తి బట్టి 25 అయినదిరా. వాడు 25 వచ్చినాక కత్తి పట్టినాడు. ఇంకొక 25 దాకా లేవకుంటూ కొట్టినాడు రా. దశరథ రామయ్య సముద్రం లాంటోడు. పరిస్థితిని బట్టి ఎనికి ముందుకి అడుగేస్తాడు. కానీ వాడి కొడుకు ఉప్పెనా అందినంత మట్టుకు విడిచిపెట్టేసినాడు. పరువు తీసినాడు, పదవి లాక్కుపోయినాడు. సింహాల్లా బతుకుతున్న మనల్ని వీరి కుక్కల్ని చేసినాడు. ఇప్పుడు సీఎంకి నేనేం చెప్పాలా? బతకనివను, వాడిని బతకనివను, మన పరువు పోనివను. అంత లేదు, వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారు. వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఏం లేదు బా, అమ్మా నాన్న చిన్నప్పుడే గొడవలో చనిపోయారు. అప్పటి నుంచి దానికి వైలెన్స్ అంటే భయం, అంతకు మించి వేరే ఏం లేదు బా. రే, ఇంకెప్పుడు ఇలా జరగదురా. హలో, నేనే మాట్లాడుతాండా. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకాపేట ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచ్ కాదు, లంచ్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం ఫర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు 2 ఉన్నాయి. నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. గదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదా ఇడిచిపెట్టినా. నీకోకేలా తమ్మి, మేమంటే రిచ్ కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి గదేమింటి పేరు. అంతకు మున్పు పాల వ్యాపారం చేస్తుంటివి, అప్పుడు అందరు నన్ను పాలాంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో 1 ఎకరం భూ అమ్మితే ఏడబెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోకా ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనడాయే, నీ మెడలా మొల్లో ఉన్న ఇంకెవ్వంతానో ఉండద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం సెట్ అయ్యారు? నవీన్ ఆప్షన్ పండుద్ది అంటారు. గట్లనా? మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అర్రే అరే నువ్వు ఉండు తమ్మి, నీ కథ అంతా నాకెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో, అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సందు చూస్తున్నా. ఎవరివా నువ్వు? పానోనివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడదని తెలియదా నీకు? రండి కూకోండి. చీ, గిందుట్లోనా? గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సీపు గుండ్ల పోరగా. అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్కా. మస్తు చీదరా. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేనా ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్నే ఏసుల్లో పెడతారంట, బేడకళ్ళు వెండి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దవన్నారా ఎద్దవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్కా. కరెస్టే, నువ్వు అంటుంటే మంచిగానే ఉన్నది గంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గితే కలర్ తగ్గిపోదు. అసలే గ్రామర్ అయితే గ్లామర్ కాదు గిలామరు. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈక్లే అక్క. కదు బసు మోసేస్తున్నాడు, పద రా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా, అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. మామూలుగా పెడతారేంటి? ఒక చైనీస్, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా? వంటాడు లక్షించుంటా కదా. అబ్బో, నిన్ను తట్టుకున్నాడు చాలా కష్టమయ్యో. గప్పాసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్ లో ఉన్నారు. వీపీలు కాదు, విఐపీస్. నువ్వు అట్లనే అని నేను ఇట్లనే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రి అయ్యా. అలాగే మనం వసువేదరా. అమ్మయ్య, మీ చెల్లి నవీంద్ర. కోకాపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇగో మంచిగా ఫోటోది నగలబడాలి. వెల్కమ్. మీరందరు మీ పనులు మానుకుని మా మ్యారేజ్ యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషం. యూనివర్సిటీ కాదు, యానివర్సరీ అనాలి. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. థ్యాంక్ యూ. డబ్బులుంటే పుట్టినరోజు పండుగ, పెళ్లి రోజు పండుగ. ఏరా రియల్ ఎస్టేట్ మహిమ.
రండి. Happy anniversary. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా, కానీ మన కాలనీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్కూటర్లు ఆటోల్లో వస్తే మన పెస్టీజ్ తక్కువ అవుతుందని గట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నానులే. తమ్మి సందు దొరికితే వదలవే. సౌండ్ దొరకపోయినా వదలడు బావ. ఈయనెవరు ఇచ్చిన ప్రతిదీ అందుకుంటున్నాడు? నీ పనుడా? చీ పనోడేంది, నా పెనిమిటి కిషన్ యాదవ్. ప్రతి మగవాడి ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు. నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడ ఉంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు? ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. అరే ఈ సీర ఎంత పెట్టుకున్నావేంది? 3.5 లక్షలే. 3.5 లక్షలా? నా తన కూడా సీర లేదు. మరి ఇడ్డురని చెప్తావు తమ్మి, 3.5 లక్షల చీర ఉంటదా? సీరతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారులే. ఈ మా ఇళ్ళల్లో మగోళ్ళు అన్నం తినే ముందు తీర్థం లెక్క తీసుకుంటే స్టైలు. ఏంటిది? బంగు. బొంగ? బొంగుగా తమ్మి, బంగు అనాలే. మరి రంగేంది సున్నంలా ఉంది? అన్నం తినే ముందు తాగితే అదరుద్ది. బాగుంది. బొంగు స్టైల్ వసు, తాగపోతే అక్క పూలు అవుతుంది. పూలు కాదు పీలు. నేను ఇంగ్లీష్ లో కొంచెం ఈక్ కదక్క, ఈ మొంతేస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇంకా కష్టం, నువ్వు చూసుకో పద. పార్టీ కదా వసు, ఎప్పుడు తాగుతావా? ఎప్పుడో ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ వసు ప్లీజ్. ఈ ఒకసారి వదిలేమ్మా. ఓకే ఓకే వసు, ఓకే ఓకే అది ఓకేను. ఓకే ఓకే అది ఎంజాయ్ పప్పాడు బాయ్. పండాపురం హలో చిన్న ఏం మామయ్య? నరేంద్ర కొడుకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. వాడు నీ విషయంలో కొంచెం స్పీడ్గా ఉన్నాడంట, హుషారుగా నాన్న. వాడేం చేస్తాడు మామయ్య? అరే నేను చెప్పేది నబ్బా, రవంత జాగ్రత్తగా ఉండేమి. సర్లే సర్లే కదా బా, హుషారుగా ఉండు. హలో మిస్టర్, కృష్ణ యాదవ్ ఇల్లు ఎక్కడ? అక్కడ. రాన్న పోదాము. వేసేయాలా సెటిల్మెంటా? సెటిల్మెంట్ అన్నా? సెటిల్మెంట్ నేను ఎందుకురా, మన లెక్కంతా తీసామా వేసామా అన్నట్టు. ఎలాంట్రా, క్రికెట్ లాస్ట్ అవర్స్ టెన్షన్ గా ఉంది. నేను లేకపోతే ముంచుతారా? అది కాదన్నా. ఎలాంటి నేను ఇక్కడే ఉన్నా, మీరు ధైర్యం కాదండి. మళ్ళీ పోరు. ఓ పోరి భద్రంగా చూడు, ఏడికెంచి వచ్చింది అనుకున్నావు? బ్యాంకు కాకెంచి తెప్పించిన 12 ఏళ్ళు. దాని సంగతి ఏమనుకుంటున్నావు? మస్తు దినాలా చూసి. అరే అరే రియల్ ఎస్టేట్ అన్నావు కాదు, గప్పుడెప్పుడు 5 మాసాల కింద వచ్చినావు, 5 ఎకరాలు అడిగినావు, గట్లనే పోయినావు. ఇప్పుడు ఇవ్వచ్చుగా. నిన్నటి రేట్లు ఇవ్వాలుంటాయా అన్న? మస్తు మారలే. ఎందుకు మారుద్ది? నువ్వు మారలా, నేను మారలా, భూమి మారలా, రేట్ ఎందుకు మారుద్ది? మంచిగా చెప్పినవుతి, మారకుండా గట్లనే ఉండడానికి ఇదేమైనా ఇస్టీల్సా మళ్ళా బేరమా? అమ్మా ఏమయ్యో! ఏందోయా ఏందోయా నా పెళ్ళాన్ని కొట్టన్నావు? సంతకం పెట్టు. అన్న అన్న గేదెల మెప్పుకుని పాలాపరం చేసుకునేటోళ్ళవి ఇడిచి పెట్టన్నా. ఆగో. ఎంతమందికి రాముతావు పొలం? ఇలాంటి పేపర్ మీదే కదరా నాకు అమ్మింది. మొన్న నాకు అమ్మావు, ఇప్పుడు ఎదోకి అమ్ముతున్నావు. రేపు నా పొలానికి ఎదో వస్తాడు, నాదంటాడు, అప్పుడు నాకు కాలుద్ది. అప్పుడు నేను ఇది చూసి ఎదో వస్తాడు.
చెప్పానా ఇది చూసి ఈ ఏదో ఎగేసుకొస్తాను. అన్నవరా తెలుసా? అన్న 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 ఎవరన్నా? నీ అన్నైతే నాకేంట్రా? ఆగరా. ఏయ్, అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? నువ్వు వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? ల్యాండ్ కోసం. నేను వాళ్ళ కోసం. కుమ్మేయండ్రా! ఈ రోజు ఎవరైనా సరే నా చేతిలో ఏంట్రా? నీ మాంబల్లి తోలు తీరిందా? నేను చెప్పింది ఇదే. ఏంట్రా? ఆ రోజు జడ్పీ దగ్గర అందరినీ ఈడే కింద 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 మర్చిపోయావన్నా? తన్ని చూసి చాలు. నిన్ను వదలరా, నిన్ను నీ ఫ్యామిలీని మొత్తాన్ని లేపేస్తాను. దేవుడిలాగా కాపాడినవయ్యా. బలివారండి, ఇక మీదట వాడు మీ జోలికి రాడు. ఎవడన్నా వస్తే నాకు చెప్పండి. అమ్మా, నాకు కూడా ఇలాంటి ల్యాండ్ ప్రాబ్లం ఒకటి ఉందమ్మా. కొంచెం మీ వారితో చెప్పి నేను ఎంత కావాలన్నా ఇస్తానమ్మా.